వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనియా. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు ఆ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం లేస్తోంది. సభా వేదికగా వ్యాఖ్యలు తెలియక చేసినా అవి తప్పేనన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కూడా కాంగ్రెస్ నేతలు సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారన్న టాక్ వినిపిస్తోంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసి సామేల్ చేసిన కామెంట్స్ పై పార్టీలోనూ నిశ్శబ్దం ఏర్పడింది. మొత్తంగా పార్టీ మైలేజీకి దెబ్బేనన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సామేల్ చేసిన కామెంట్స్ తో ఆ సామాజిక వర్గం తీవ్ర మనోవేదనకు గురైందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో సామేల్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు మాత్రమే సీన్లోకి వచ్చారు. మిగతా వారు ఎవరూ కూడా సామేల్ కు అండగా కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి స్పందన రాలేదు. సామేల్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటూ సారీ చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను వాపసు తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచి నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వాళ్ళు, నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. నోటి దురుసుతో సామేల్ చిక్కుల్లో పడ్డారా? ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే మాటలు అని సారీ చెప్పడం ఎందుకు? సామేల్ సారీ పార్టీకి డ్యామేజీకి మారిందా? మంత్రి శ్రీధర్ బాబు ఒక్కరే ఎందుకు స్పందించారు? శ్రీధర్ బాబు సామేల్ కు క్లాస్ తీసుకున్నారా? పీసీసీ ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఏఐసీసీ ఇన్ఛార్జి ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు? సామేల్ పై బీజేపీ ఒక్కటే ఎందుకు స్పందించింది? కాంగ్రెస్ పార్టీ తరఫున బదిలేది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కొలీగ్ న్యూస్ నుంచి అందిస్తారు వంశీ. వంశీ, చూసిన మొత్తానికి ఎమ్మెల్యే సామేల్ కామెంట్స్ అయితే తీవ్ర దుమారం రేపాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందులోనూ గాంధీ భవన్ లో వాళ్లే పిలిచారు. ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి బ్రాహ్మణులను పిలిచారు. వారు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆశీర్వాదాల తర్వాత సామేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సామాన్యులు కూడా చర్చించుకునే పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారనేది ఒక రకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. సో బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లేస్తేనే ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటారు. ఒక ప్రజాప్రతినిధే కాదు, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది తెలిసి మాట్లాడాల్సి ఉంటుంది. తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా కొన్ని తప్పుల వల్ల అనర్థాలు జరుగుతాయి. తర్వాత సామేల్ వివరణ ఇచ్చే ప్రయత్నంతో ఒక వీడియో విడుదల చేసిన, సో నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే అనటం కూడా అక్కడ ఆ సారీ చెప్పే విధానంలో కూడా సరిగా సారీ చెప్పలేదు అన్నదే ధ్వనించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఆయన చేసిన కమెంట్స్ అయితే ఇప్పుడు కాకరేపుతున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్తున్నట్టుగా శ్రీధర్ బాబు ఒక్కరే స్పందించారు, ఇంకెవరూ స్పందించలేదు. అటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్దగా స్పందన లభించలేదు. బీజేపీ ఒక్కటే
మాట్లాడుతుంది, బీజేపీ ఒక్కటే హిందువులకు సంబంధించి మాట్లాడుతుందా అన్న చర్చ కూడా సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెడితే ఒక సామాజిక వర్గం టార్గెట్ గా ఆయన మాట్లాడిన మాటలు అయితే అందరినీ కలవరపరిచినాయి అని చెప్పాలి. సో ఏం చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం? ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా, లేదంటే ఏమైనా నోటీసులు ఇస్తారా, వివరణ అడిగే ప్రయత్నం చేస్తారా, ఏం చేయబోతున్నారు? ఈ విషయం జరిగి కూడా ఒక 6 రోజులు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా వివరణ కూడా అడగలేదు. మరి ఏమైనా వివరణ అడుగుతారా? ఎందుకు ఆ కమెంట్స్ అలా చేయాల్సి వచ్చిందని వివరణ తీసుకొని ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రసాద్ శర్మ గారు, గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్తే. యా, చూస్తున్నాం. అంటే ఒక ప్రజాప్రతినిధి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక సభా వేదిక మీద మాట్లాడేటప్పుడు సభా సాంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. ఏ వర్గాన్ని కానీ ఏ వ్యక్తులను కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదు. కానీ సమయాలు అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశానని చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? క్షమాపణ చెప్పినట్టే అనిపించిందా? ఏం చెప్తారు? ఆయన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అండి, ఒకటి. రెండవది ఏంటంటే, ఇది యథారాజా తదా ప్రజ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ ఉన్నారా? సార్ మీ వాయిస్ రావట్లేదు. పిసిఆర్ విషయమే. యా, రైట్. ప్లీజ్ కంటిన్యూ సార్. యా, ప్లీజ్ కంటిన్యూ సార్. కంటిన్యూ చేయండి. రేవంత్ రెడ్డి గారు యథారాజా తదా ప్రజ అంటారు. మేము ఎవరైనా బ్రాహ్మణులము ఎవరికైనా ఆశీర్వచనం చేయాలంటే వాళ్ళందరూ, ఆయన ఒక్కడే కాకుండా అందరూ బాగుండాలని మేము ఆశీర్వదిస్తాం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, నిజంగా సామెల్ గారు మాట్లాడిన మాటలు అర్థమైంది తీసుకోవాలంటే, ఆయన మంత్రాలు ఉండే నాకు తిడుతున్నాడా ఏం చేస్తున్నాడని అర్థం కాలేదన్నాడు ఆయన. మరి ఆ సామాజిక వర్గంలో ఆయన పిలవాల్సిన అవసరమే వచ్చింది. పిలిచినాక అవమానించుడు ఏంది? ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి మొత్తం రాష్ట్రం అంతా రగులుతూ ఉన్నది. ఇది ఎవరు చేసుకున్నట్టు? వాళ్ళ స్వయంకృతాపరాధం కదా ఇది. అవును. మరి దానికి ఎవరు మాట్లాడాలి? ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం అండి, ఇది రాజకీయంగా మాట్లాడాలి అంటే బీజేపీ బండి సంజయ్ గారు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనియండి. రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుతున్నారు, లేని కథలు అడుగుతారు. అది కానీ ఒక మామూలుగా ఒక సామాజిక వర్గానికి ఇప్పుడు ఆయన ఏమన్నా అన్నాం అనుకోండి, ఎస్సీ ఎస్టీకి ఏది అట్రాసిటీ కేసు పెడతామంటారు. మరి మమ్మల్ని పెడితే ఎందుకు పెట్టాం? బరాబర్ పెడతాం మేము కూడా. కేసు పెట్టడం పక్కన ఉంచండి, మీ భాష వల్ల విద్యార్థులందరూ చెడిపోతున్నారు. మొత్తం యావత్తు విద్యా వ్యవస్థలో ఇవాళ మనం చూస్తే కళాశాలల్లో కూడా ఈ రాజకీయ నాయకుల భాషనే ప్రతిబింబిస్తుంది అక్కడ. సో ఖచ్చితంగా మార్పు రావాల్సి ఉంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సో నార్మల్ గా సర్వేజన సుఖినో భవంతు అంటే మొత్తంగా లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ మాట్లాడటం అందరినీ బాధకే గురి చేస్తుంది. కానీ ఏం చేయబోతున్నారు అంటే, మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఒకటండి, పోరాటం అనేది కాదు. మేము ముందు నుంచి అనాథ నుంచి కూడా పురోహితులు అంటేనే పురోహితం కోరేవారు. కాబట్టి ఊళ్ళో అందరినీ కోరుకుంటాం బాగుండాలని. అట్లాంటి వాళ్ళని అనడం అంటే నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ అండి, ఎవరిని కూడా ఎందుకంటారు? బలుపు ఎందుకు, అంత మాట ఎందుకు? మాటలు అనుడు మళ్ళా సారీ చెప్పుడు, ఇది ఒక సంప్రదాయం అయిపోయింది. రెండో విషయం ఏంటంటే, మీరు మాట్లాడే మాటల వల్ల ప్రభావం ఎక్కడ పడతా ఉంది అంటే విద్యా కళాశాలల పైన పడతా ఉంది. ఇవాళ మాదక ద్రవ్యాలు, సిగరెట్లు కాకుండా ఈ మాటలు కూడా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళని పక్కన పెట్టండి, విద్యార్థులు చెడిపోతే ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే సామెల్ గారు వస్తారా, ఇంకొక ఆయన ప్రసాద్ గారు, ఎవరు వస్తారు చెప్పండి? కాబట్టి మొట్టమొదలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎప్పుడైతే మేము ప్రమాణం చేసి మేము ప్రజల కోసం పనిచేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళు ఒకరే కాదు, ఇవాళ ఓల్డ్ బస్తీలో చూస్తే అట్లే మాట్లాడతారు, వీళ్ళు అట్లే మాట్లాడతారు. అసలు రాజ్యాంగం ప్రకారం ఈ రకంగా ఉల్లంఘన చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరిని లోపలేయాలి. కానీ చట్టం తన పని దాన్ని చేస్తున్నారు. కానీ ఇవన్నీ వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ఉంటే ఎంతమందిని లోపలేస్తారు? చట్టం ఏం కావాలి మధ్యలో? కాబట్టి వీళ్ళందరూ ముందు ఆలోచన చేస్తారు. అసలు ఏఐసిసిలో వాళ్ళు ప్రమాణం చేసిన తర్వాత ఏఐసిసిలో ఏమైనా చర్చ చేసి ఎందుకు చేయరు మీరు? అంటే మీకు భయం భక్తులు లేవు, ఏదో ఏమన్నా అంటాం, ఇది వాడు.
రైట్, మాట్లాడదాం ప్రసాద్ శర్మ గారు. సో మనతో పాటు అల్జపూర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్, జూమ్ లో జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీస్తోంది. సో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. సో సామెల్ వ్యాఖ్యల పట్ల అటు బ్రాహ్మణ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా చాలా బాధేస్తుంది. ఒక సామెల్ ఎమ్మెల్యే గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే, మాటలు చూస్తూ ఉంటే, అహంకారం యొక్క వారి యొక్క మాటలు వింటా ఉంటే, నిజంగా ఆయన స్వయాన ఒక దళితుడు, హిందూ దళితుడు అయి కన్వర్ట్ అయ్యి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి దళితుడు అని చెప్పి ఎస్సీ కన్వర్ట్ అయిన వ్యక్తి ఎమ్మెల్యే అయినటువంటి సరే, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మాట్లాడేటప్పుడు భాష ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందులోనూ ఒక సభలో మాట్లాడేటప్పుడు సభా సాంప్రదాయాన్ని పాటించాల్సి ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా ఎక్కడ పాటించలేదన్నట్టుగా కనిపిస్తుంది కదా. రైట్ ఫ్రమ్ డే 1 నుంచి సభా మర్యాదలు, రాజ్యాంగ యొక్క విలువలకు కట్టుబడి లేడు ఆయన. సామ్యాలు కన్వర్ట్ కాకుండా ఎస్సీ అని ఎట్లా చూపిస్తాడండి, అర్థం కాదు. ఆయన ఎమ్మెల్యే ఎట్లా కాంటాక్ట్ చేస్తాడు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కదా. ఈ మాట దీనిపై భారతీయ జనతా పార్టీ పోరాటం చేయబోతుందా ఈ అంశంపై? డెఫినెట్ గా చేస్తూనే ఉన్నాం, వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం. తప్పనిసరిగా వ్యతిరేక. ఇది కేవలం బ్రాహ్మణ సమాజానికి అవమానం కాదు, యావత్ హిందూ సమాజానికి, యావత్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువను ఎవరైతే ఇవ్వరో, గౌరవించారో, ఆరాధించకు నీకు ఇష్టం లేకుంటే, కానీ మర్యాదగా గౌరవంగా ఇవ్వాల్సినటువంటి ఒక మర్యాద తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు ఇవ్వాలా. వీళ్ళైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు ఆయన ఇంగితం ఉండదా, వివేకం ఉండదా? మాట్లాడేది బాధ్యత. నోటి నుంచి వచ్చే ముందు ఏం మాట్లాడబోతున్నా అనే విషయం మాట్లాడే ముందు ఆలోచించారా? గాంధీ భవన్ కో ఇంకొకసారి చెప్పడం ఏంది అర్థం కాదు. అంటే హిందువుల యొక్క ఓపికను పరీక్ష చేస్తే తప్పనిసరిగా మీలాంటి వాళ్ళందరూ కూడా, సామ్యుల్ లాంటి వాళ్ళందరూ కూడా దే విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్స్ రిపర్కేషన్. గుర్తుపెట్టుకోండి, హిందువులు 85% యావత్ భారతదేశం హిందువుల దేశం అండి. బ్రాహ్మణ సమాజం అంటే వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వారు ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు పురహితం, ఒక వ్యక్తి కోసం కాదు, పురహితం కోరి వారు ఈ దేశం యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ సమాజం, హిందూ దేశం ఇవాళ ఈ రకంగా అగౌరవానికి, అవమానానికి, తిట్లకు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటే హిందూ సమాజం ఊరుకోదు. ఇటువంటి వాళ్ళకు ఇప్పటికే చాలా చాలా చైతన్యం వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క హిందూ భావజాలానికి అగౌరవపరిస్తే ఏ రకంగా బుద్ధి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులకు. ఈ యొక్క రాజకీయాల్లో కూడా వాళ్ళకు స్థానం లేకుండా చేసింది ఇక్కడ జనం అంతా కూడా. కారణం, మీరు ఈ బేసికల్ గా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. బేసికల్ గా హిందూ సమాజాన్ని మొత్తం అగౌరవపరుస్తూ ఈ యొక్క అప్పీజ్మెంట్ పాలిటిక్స్. సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గా తీసుకెళ్తుంది అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? విమర్శలు కాదు, వాస్తవం. విమర్శ కాదు, వాస్తవంగా ఈ యొక్క ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ టేకప్ చేసింది, చేస్తాను. అన్ని చోట్ల కూడా బీజేపీతో పాటు యావత్ సమాజం అంతా కూడా ఉద్యమించే విధంగా చైతన్యపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. ఎందుకు సస్పెండ్ చేయలేని కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి. హిందూ సమాజం అంటే మీకున్నటువంటి అభిప్రాయం ఇదేనా? ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ సామ్యుల్ ద్వారా బయటకు వస్తున్నారు, చెప్పాలి, ఖండించాలి. లేదంటే ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజింక్య రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఇంత మాట్లాడదాం సార్. మొత్తంగా చూస్తున్నాం. శర్మ గారు, తెలంగాణ అంటేనే అన్ని కళలకు, అన్ని సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి. అందరినీ గౌరవిస్తామంటూ చెప్తూ ఉన్నారు. తెలంగాణ సమాజంలో అందరం కలిసి ముందుకు సాగాలని చెప్తున్న పరిస్థితి. కానీ ఏంటి, ఒక్కసారిగా ఇట్లా మాట్లాడిన తర్వాత ఎవరు కూడా ఆ పార్టీ నుంచి స్పందించకపోవటాన్ని ఎలా చూస్తున్నారు? సో ఏంటి మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పోరాటం అనేది ప్రతి జిల్లా నుంచి కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే
పర్టికులర్ గా బ్రాహ్మిన్స్ ని గాని ఇంకొకరిని గాని ఎవరినైనా ఎందుకు అంటారండి? బ్రాహ్మిన్స్ అనే కాదు, ఎవరిని అనొద్దు. నీకు ఎవరిని అనే హక్కు లేదు. ఇప్పుడు మిమ్మల్ని అంటే అట్రాసిటీ ఎట్లా అంటారో వేరే వాళ్ళని కూడా అనొద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్టీల గురించి మాట్లాడినప్పుడు మాత్రం బ్రాహ్మణ సామాజిక వర్గంలో మాకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన ఒక్కడే ఒక్క మంత్రి ఉన్నాడు, ఇంకెవరు లేరు అక్కడ. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఆయనకి ఇబ్బంది అవుతుందా లేకుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదనేది మీ ఇంటర్నల్ వార్. అది కాంగ్రెస్ లో పెద్ద వార్ ఉంటది. అదన్నీ మేము రాజకీయాలు మాట్లాడలేము. కానీ ఒక విషయం అయితే నిజం, ఎప్పుడైతే మీరు ఇలాంటి పరిస్థితులు తెస్తారో మా దేవాలయాల్లో కానీ అర్చకులు దేవాలయాల్లో వేలాది వేల దేవాలయాలు ఉన్నాయి. మేము ఒక్కొక్కసారి ఇట్లా ఏమైనా చెప్పినామనుకోండి ప్రచారం, మళ్ళీ నెక్స్ట్ రేపు పొద్దున్నాడు ఒక్క ఓటు గురించి కొట్లాడిన వాళ్ళు ఈ రోజు వందల వేల ఓట్లు పోతాయండి. ఓట్లు పోయేదే కాదు. ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గం 3% ఉంది అంటారు. 3% ఉన్నా ఈరోజు స్టేట్ లో మేము ఎక్కువగా ఉద్యమిస్తున్నాం. మా ద్వారానే ఇప్పుడు పెద్దగా దేవాలయాల్లో కూడా చర్చలు వచ్చినాయి ఈ విషయం. కాబట్టి శామ్యూల్ గారు చేసిన పని ఒక రకంగా రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి పక్కా రీజన్ అవుతుంది. రైట్ శర్మ గారు చూద్దాం. శర్మ గారు చూద్దాం, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి రామూర్తి గారు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో రామూర్తి గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? సామెల్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులను కూడా కలవర పెడుతున్నాయని వినిపిస్తున్న ప్రశ్న ఒకటైతే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ కూడా గట్టిగా స్పందించలేదని కూడా టాక్ వినిపిస్తుంది. ఏమన్సర్? లేదండి, మేము తీవ్రంగా ఖండించాము. అదే రోజు ఖండించాము. అదే విధంగా నోటితుల్ ఆఫ్ కేర్ ఆఫ్ అడ్రస్ పార్టీగా ఈ కాంగ్రెస్ మారిపోయింది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా చూసుకోవచ్చు ఏ విధంగా నోటితులతో మాట్లాడుతున్నారు. అదే విధంగా నోటితులతో అధికారానికి వచ్చింది. అదే విధంగా నోటితులను కొనసాగిస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు అధికారం రానికి ఏ విధంగా అబద్ధాలు ఆడిల్లో, ఏ విధంగా నోటితులతో ఎక్కడి ఏ కాన్స్టిట్యున్సీ పోతే ఆ కాన్స్టిట్యున్సీలో పరుష ప్రజాలం వాడి అయితే రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత కూడా గదే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మనం కొంతమందిని చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ఒక కులాన్ని పట్టుకొని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కొండా సురేఖ కొన్ని విషయాలు అదే విధంగా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సారీ చెప్పడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక మంత్రి, ఒక బాధ్యతాయుతైన మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టాలి రైతులు అన్నాడు. ఇలాంటివి వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత అయితే వాస్తవంగా ప్రజలతో చెప్పు దెబ్బలు తినే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకు అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు ఏంటంటే ఈ కులాల మీద ఈ మతాల మీద ఏర్పరచుకున్న ఏ వ్యవస్థ కూడా వాస్తవంగా మరణ కొనసాగదు. ఎందుకంటే రాజకీయాలకు అదే విధంగా కులాలకు మతాలకు చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఒక కుల సంఘానికి కోసం పనిచేయాలంటే కుల సంఘంలో తెలంగాణ సాధించుకున్నామంటే అన్ని వర్గాల సహాయ సహకారాలతోనే తెలంగాణను సాధించుకున్న పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, గతంలో మీ ప్రభుత్వం ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తాం, తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోతామంటూ చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడికక్కడ ఇటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సో అందులోనూ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు అనేది టాక్ వినిపించింది. కానీ మీ పార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్దగా స్పందన తీసుకోలేదు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడితే దాన్ని మనం విపరీతంగా మనం మాట్లాడతాం. కానీ పదే పదే ఇవే మాటలు. ఎందుకంటే మొన్నటి దాకా ఒక కులాన్ని అన్నారు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక కులాన్ని, ఒక మతాన్ని ఈ విధంగా మాట్లాడితే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే మళ్ళీ ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయాలు చేసే ముఖ్యంగా కులాలను మతాలను ఉపయోగించుకునే ఇలాంటి పార్టీలకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పుడు అంతా విజ్ఞులైపోయి ఎవరికి కూడా వాస్తవంగా కొంత చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు గలీజ్ గా మాట్లాడుతున్నారు. ఒక స్టేజ్ దాటి కూడా ప్రవర్తిస్తున్న పరిస్థితి చూసుకుంటారు. పేగుల మెడలు వేసుకుంటారు, అవసరమైతే ఇంకా ఏదైనా మాట్లాడతారు. ఇన్ని అవ్వాన్ని కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి ఏం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి? అసలు వాళ్ళ సమాజానికి మెసేజ్ ఏమి ఇస్తున్నారు కూడా తెలుస్తలేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే వచ్చే ఏ ఎన్నికలైనా కూడా ఇలాంటి అంశాలు కానీ ఇలాంటి పదాలు కానీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ప్రజలు పూర్తిగా, ఎందుకంటే ఇలాంటి ఎవరు కూడా స్వాగతించరు, మేధావులు స్వాగతించరు, అదేవిధంగా విద్యార్థులు స్వాగతించరు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఏం భాష రైదని. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం మాటలైతే మంట పుట్టిస్తున్న పరిస్థితి. ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరి మనోభావాలైనా లేదంటే నా మాటల వల్ల ఎవరైనా గాయపడి ఉంటే అని చెప్పిన పరిస్థితే గానీ ఎక్కడ కూడా ఒక వివరణ ఇవ్వలేదన్న టాక్ అటువైపు నుంచి వినిపిస్తుంది. సో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీనియర్లు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ యొక్క
నిజ స్వరూపం దీంతో అర్థమవుతున్నాయి, బయటపడతా ఉన్నది. దే ఆర్ నాట్ ప్రో హిందూ, దే ఆర్ నాట్ ప్రో ఇండియా. అరే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాంగ్రెస్ స్పాట్ లో ఎంత కోపంతో రగిలిపోవాలా, రక్తం మరిగిపోవాలా కదా. వాళ్ళ ఇళ్లలో గౌరవంగా వచ్చి వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదాలు. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. సామీల్ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడం కూడా ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి అసలు ఏం మాట్లాడారో అర్థం కాని పరిస్థితి. అక్కడే ఇట్లా మాట్లాడటం తప్పని చెప్తే ఈ రోజు ఇంత వివాదం చెలరేగేది కాదు కదా. సో ఎందుకు ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోలేకపోతున్నారు? అదే కదా, అదే బాధ్యత రాహిత్యం. డయాస్ లో ఉన్న నాయకులు కూడాను సప్పుడా కూర్చున్నారు, ఏం మాట్లాడతలేరు, రియాక్ట్ అయితలేరు, రిపెంట్ అయితే ఇప్పుడు రిపెంట్ అవుతా ఉంటారు. అదే మాట్లాడుంటే బాగుండేనా. అధికారులు ఉన్నప్పుడు ఒకటి చిన్న అంశం ఏంటంటే, లేదండి నేనేమట్లేదు, జస్ట్ క్లారిఫికేషన్. అధికారం ఉన్న ఎమ్మెల్యేలు గాని, అధికారం ఉన్న మంత్రులు గాని, అధికారంలో ముఖ్యమంత్రి గాని మాట్లాడితే, ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఏదంటే దానికి సపోర్ట్ కొడతారు. ఎందుకంటే భయం, దాని తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, కొడతారో, లేకపోతే ఏ విధంగా మమ్మల్ని నిర్బంధించి ఇబ్బంది పెడతారో అన్న ఒక అంశం. అదే విధంగా మాకు ఇక్కడ పథకాలు వచ్చేటట్టు కూడా వాళ్ళని కంట్లో పెట్టుకుని రానియకుండా చేస్తున్న భయంతోనే ఇలాంటి ఆ సపోర్ట్లు కొడతారు తప్ప ప్రజలు ఏమనవుతారు. శ్రీనివాస్ గారు, మొత్తంగా ఎందుకు అసలు హిందువులపైనే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎవరు ఏమన్నా పట్టించుకోరు, 4 రోజులు ఆరాటాలు తప్ప తర్వాత పోరాటాలు ఏముండవు, గట్టి సమాధానం చెప్పలేకపోతున్నారని ఇలా మాట్లాడుతున్నారా? సో ఏంటి అసలు ఒక సమాధానం గట్టిగా చెప్పాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయంటారా? వారు మాట్లాడుతున్నారు అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, నా పార్టీ నా మీద ఏమి యాక్షన్ తీసుకోదు, ఎంత కించపరిచినా ఎంత ఎద్దవ చేసినా కానీ నా కాంగ్రెస్ పార్టీ నన్ను రక్షిస్తుంది అనే ఒక ధైర్యం ఉండడం కారణం చేతనే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు భయం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ స్టెన్ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి విషయాలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బయట పెట్టాలి. ఇటువంటి చేస్తా ఉంటే సమాజంలో చిచ్చు పెట్టేటువంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే మేము సహించామని చెప్తే ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఇంకెవరైనా కానీ మరి ఆ రకంగా మాట్లాడరు, గౌరవిస్తారు. గౌరవించే సంస్కారం నేర్పించాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి అది లేదా? చూస్తున్నాం మనం అనేక సందర్భాలు. ఈవెన్ హిందూగాలు బంధుగాలు అన్న కేసీఆర్ గారికి బుద్ధి ఎట్లా చెప్పారో అట్లా కాంగ్రెస్ పార్టీకి చెప్తారు రాబోయే కాలంలో. ఏంటి మొత్తంగా మీపై కూడా రామూర్తి గారు మొత్తంపై మీపై కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. హిందువుల ఓట్లు కావాలి కానీ, సో హిందువులకు ఏదైనా ఆపదొచ్చినా లేదంటే హిందువులపై ఎవరైనా మాట్లాడినా మీరు కూడా స్పందించట్లేదన్న అపవాదం అంటే కాసేపు పార్టీలు పక్కన పెడదాం, పార్టీలు అనేవి పక్కన పెడదాం. హిందువులను ఏ మాట అన్నా, ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోరా, ఒక 2 రోజులు ఏదో తాటాకు చప్పుళ్ళు తప్ప గట్టి సమాధానం చెప్పలేకపోతున్నారన్న వాదన ఎందుకు వినిపిస్తుంది? మీ పార్టీలు రాజకీయాలే చేస్తున్నాయా? హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మీ పార్టీల మీద లేదా? మేము ఒక్క మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా అంటే హిందుగల్ల బొందుగల అంశం కూడా చెప్తాను. ఎందుకంటే ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ కాదు. ఎందుకంటే మేము కూడా హిందువులమే. ఎందుకంటే ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ మీరే హిందువుల కోసం మీరే పోరాటం చేసినట్టు, హిందూ మతాన్ని మీరే పుట్టించినట్టు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు రాకముందే మీది పుట్టింది 1980లో. అసలు వాస్తవంగానే పురాతన కాలం నుంచి అసలు వేదాలు, ఉపనిషత్తుల నుంచి హిందూ మతం ఉన్నది. ఏంటంటే మాట్లాడడం ఇంకోటి, ఒక నిమిషం ఆగండి. మేము ఆలయం కట్టినా, ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఆగండి. మేము ఆలయం కట్టాము, ఒక నిమిషం ఆగండి, టైం కూడా లేదు. మేము ఆలయం కట్టినాం, సచివాలయం కట్టినాం. అదే విధంగా క్రిస్టియన్ సోదరులకు వాస్తవంగా ఏంటంటే క్రిస్టియన్ సోదరులకు కూడా మేము ఎంత చేయాలో అంత చేసినాం. వాళ్ళ వాస్తవంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని మతాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ హిందువులపై ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు పార్టీలు గట్టిగా స్పందించట్లేదు అనేది ప్రజల నుంచి వాయిస్ వినిపిస్తోంది. ప్రజలు ఈ రోజు చర్చించుకుంటున్న పరిస్థితి. రాజకీయాల కోసం హిందువులను వాడుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య తెలంగాణ సమాజం అంతే తప్ప కానీ మేము ఎక్కడ వాడుకోలేదండి. మేము అభివృద్ధి చేసి అభివృద్ధి కోసం, ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన ఓట్లాడినాం. అదే విధంగా ప్రజలు కూడా గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పెట్టుకున్నారు. దాంట్లో 2వసారి నీళ్లు ఇచ్చినాము. నీళ్లు ఇస్తేనే ఓట్లాడినాం తప్ప ఈ మతం ఆ మతం పెట్టుకుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేంత నీచ సంస్కృతి మాది కాదండి. ఒకసారి ప్రసాద్ శర్మ గారు వాయిస్ తీసుకుందాం. ప్రసాద్ శర్మ గారు, సో ప్రతిసారి హిందువుల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఆ 4 రోజులు హిందువుల చుట్టూ తిరుగుతున్నాయి కానీ హిందువులకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు మీరు? నిజంగానే రాజకీయ పార్టీలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తున్నాయా? దాన్ని కూడా రాజకీయానికే వాడుకుంటున్నాయా? కేవలం రాజకీయాలకే అండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకటి వైవస్వత మందరే కలియుగి అని చెప్తారు మామూలుగా మంత్రంలో.
చెప్పినప్పుడు ఈ మనువాదం అని మాట్లాడతారు వీళ్ళు. అసలు మనువు అనే ఆయన ఎవరు? క్షత్రియుడు. అసలు వీళ్ళు మన సిద్ధాంతం అని తీసుకొస్తారు. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం బ్రాహ్మణులకే కాదు ఎక్కడ కూడా ఈ అసభ్యకరమైన డైలాగు లేకపోయాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీ లీడర్లే ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీ అయినప్పటికీ మనం ఫస్ట్ సభ్యత నేర్చుకోవాల్సింది రాజకీయ నాయకులు ఏంటంటే శాసన మండలి ఉంటది. ఆ శాసన మండలిలో ఉండే వాళ్ళు ప్రజలను ఉద్దేశించి మంచి మాటలు మాట్లాడాలి. బ్రాహ్మణుడు ఎంతసేపటికి ఏం మాట్లాడతాడు? ఆయన మంత్రం చెప్తాడు, ఆశీర్వచనం చెప్తాడు. ఆయన మీద మాట్లాడి ఇంత దుమారం లేపి ఇప్పుడంతా రాజకీయ పార్టీలన్నీ రచ్చ చేయడం ఎంతవరకు సబ్ అనేది ఆలోచన చేయండి. పార్టీల పరంగా కాదండి. మీకు టైం ఇస్తాను. ఇంతకు ముందు కూడా అద్దంకి రాముడు గురించి కమెంట్స్ చేశారు. అంటే బీజేపీని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతోనే హిందువులను అంటున్నారా? హిందువులను అంటం ద్వారా బీజేపీని టార్గెట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు శ్రీనివాస్ గారు? నేను అదే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని మొత్తం టార్గెట్ చేసి అవమానపరిచేటువంటి యొక్క నైజం వీళ్ళందరూ కూడా డెవలప్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ హిందువులలో ఐకమత్యం లేదు. వాళ్ళని తిడితే కనీసం ఈ మైనార్టీలో లేకుంటే క్రిస్టియన్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తాడు ఒక స్వార్థపర ఆలోచన తప్ప అయింది. వాళ్ళు గౌరవించే సంస్కారం లేదు వాళ్ళకు. హిందుత్వం గురించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి డీప్ గా స్టడీ చేసిన పాపన పోలేదు. సర్వే జన సుఖినో భవంతు అనేది వాళ్ళు అంటారా? ఎవరైనా అంటారా? ఓన్లీ హిందుత్వం మాత్రమే అంటది, హిందూ సమాజం మాత్రమే, హిందూ సంస్కృతి మాత్రం వేదాలు చెప్తా ఉంటది. వాళ్ళు చెప్పరే? వాటి గురించి తెలిసి కూడా ఖండించారే? మేము మాట్లాడుతున్నాం కాంగ్రెస్ నాయకుడిగా ఉండి సర్వే జన అంటున్నామని చెప్పి మీరు కూడా అనాలని చెప్తారా? చూస్తే మనం మన పార్లమెంట్ ఏమైంది? వందే మాత్రం అంటే ఎవరెవరు చేతులు లేపకుండా గౌరవం ఇవ్వకుండా సంబంధించి మనతో మాట్లాడేందుకు నుమాన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్ గారు, బాధ్యత గల పదవుల్లో ఉండి ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఇప్పటి వరకు కూడా మీ పార్టీ దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోయింది. ఒక మతానికి సంబంధించి కావచ్చు, ఒక వర్గానికి సంబంధించి కావచ్చు, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? నుమాన్ గారు. Sorry, very good afternoon to you, Srinivas Garu, as well as మిగతా panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామెల్ గారు చేసినటువంటి కమెంట్స్ గాంధీ భవన్ లో వేదికగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు చార్జ్ తీసుకున్నటువంటి తరుణంలో వారు ఏ రకంగా అయితే మాట్లాడారో దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాము. ఏ ఒక్కరికి కూడా ఎవరికి కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేయడానికి, ఒక భారతీయుడిని ఇంకొక భారతీయుడి యొక్క రిలీజియస్ సెంటిమెంట్ ని హర్ట్ చేయడానికి ఏ కాన్స్టిట్యూషన్ కూడా దీనికి ప్రొవిజన్స్ ఇవ్వదండి. దానికి ఎండోర్స్ చేయకూడదు కూడా. ఎవరైనా సరే కమెంట్స్ చేస్తున్నా సరే దానిని వారు కరెక్షన్ మెజర్స్ తీసుకోవాలా. వారు బయటికి వచ్చేసేసి నేను కరెక్షన్ చేసుకుంటున్నాను, ఒకవేళ ఎవరైనా దీంతో బాధపడి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నానని కూడా వారు చెప్పారు. మీరు చెప్తున్నది కరెక్టే. అండ్ అక్కడ సామేల్ మాట్లాడుతూ ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. సో ఆ రోజు అక్కడ ఎందుకు స్పందించలేకపోయారు? నువ్వు మాట్లాడుతున్నది తప్పు, ఇలా మాట్లాడకూడదు అంటే ఈ రోజు ఇంత వివాదం వచ్చేది కాదు, ఈ చర్చ కూడా సాగేది కాదు కదా. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఖండించలేకపోయారు? వారు మాట్లాడేటువంటి కాంటెక్స్ట్, వారు చెప్పిన విధానం మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఇన్స్టెంట్ గా అక్కడిదక్కడ కూర్చున్న వారి యొక్క ఒపీనియన్ చెప్పడం జరిగింది. కానీ ఎవరినో పట్టుకొని ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని కానీ బ్రాహ్మణ్స్ ని పట్టుకొని లేకపోతే అక్కడ వర్డ్ ఉపయోగించడం ఖచ్చితంగా తప్పే. కాంగ్రెస్ బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఒక సభా వేదిక మీద ఉన్నారు, సభా సాంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది, ఏం మాట్లాడుతున్నామో తెలిసి మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ నోరు జారినా ఇమీడియట్ గా అక్కడ క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. చెప్పకుండా మళ్ళీ మరి ఇది ఎట్లా వచ్చింది? మరి కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఇట్ స్టాండ్స్ ఫర్ సర్వధర్మ సంభవ, అంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్. హిందూయిజం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, జైన్ కానివ్వండి, ముస్లిం ఇస్లాం కానివ్వండి, బుద్ధిస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్
మహాత్మా గాంధీ చెప్పుకోవడానికే కానీ ఎక్కడ నాయకులు పాటించట్లేదు కదా. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎక్కడ చెప్పుకోవడానికే కానీ ఎక్కడ నాయకులు పాటించట్లేదు కదా. ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఒక శ్రీధర్ బాబు ఎందుకు స్పందించారు? మిగతా నాయకులు ఎందుకు స్పందించలేకపోయారు? ఇప్పటి వరకు వివరణ కూడా ఎందుకు అడగలేకపోయింది కాంగ్రెస్ అధిష్టానం అని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఏమని చేస్తారు? ఆ సబ్జెక్ట్ అనేది వారు ఆల్రెడీ బయటికి వచ్చిన తర్వాత క్షమాపణలు చెప్పిన తర్వాత మ్యాటర్ షుడ్ ఎండ్ దేర్. దాని గురించి మళ్ళా మనం ప్రొలాంగ్ చేస్తూ ఏదో ఇక్కడ దాడులు చేస్తూ వారి ఇంటికి పోయేసేసి ఏదో దాడులు చేద్దామని పోతున్నారు. బీజేపీ వాళ్ళకి ఇదిగోండి నాకు మిత్రులు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగండి మిత్రమా, మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మిన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు చాలా బాగుండేదా బీఆర్ఎస్ పార్టీలో? ఏం మాట్లాడుతున్నారు? వామన్ రావు గారు దంపతుల్ని చంపారు. ఎక్కడ పోయారండి అప్పుడు? వామన్ రావు గారి దంపతుల్ని నడి రోడ్డున తెల్లవారుజామున ఏదైతే మాట్లాడారో నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను దాన్ని ఖండిస్తున్నాను. మా పార్టీ ఖండిస్తుంది. నేను దాని గురించి మాట్లాడదాం. అంతేకాని మీరు బీఆర్ఎస్ ని ఎండోర్స్ చేసేసి కాంగ్రెస్ ని మీరు బూచిగా చూపిస్తామంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్పాండ్ టు ఇట్. సో ఏ పార్టీని ఇక్కడ బూచిగా చూపించే ప్రయత్నం కాదు. ప్రజాప్రతినిధులందరూ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు గ్లోబల్ బ్రాహ్మణ సంఘం అని చెప్పేసి వారి ఆధ్వర్యాన ఏదైతే మాట్లాడుతున్నారో హి హస్ టోల్డ్ బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా కూడా మాకు ఇబ్బందులు లేవని చెప్పేసి వామన్ రావు గారి ఎపిసోడ్ మనందరికి గుర్తుంది. ప్రజలు చూస్తున్నారు. సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. నుమాన్ గారు మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతుంది. సబ్జెక్ట్ డివియేట్ అయిపోతుంది. మళ్ళీ మీకు టైం ఇస్తాను. నుమాన్ గారు ప్లీజ్ హోల్డ్. శ్రీనివాస్ గారు ఏంటి మొత్తంగా ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్తున్న పరిస్థితి. సో యాక్షన్ తీసుకోవడం కాదు, ఇంకొకసారి ఎవరు కూడా ఇలా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం కోరుతుంది. సో మీరు ఒక రాజకీయ పార్టీగా ఎటువంటి చట్టాలు రావాలంటారు? ఇటువంటి వాటికి సంబంధించి ఇంకొకసారి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు ఇలా మాట్లాడకుండాలంటే ఏం చేయాలంటే? వంశీ గారు 100% హేట్ స్పీచ్ అనేది ఒక రిలీజియన్ ని కించపరుస్తూ, ఒక రిలీజియన్ పీపుల్ ని కించపరుస్తూ మాట్లాడడం ఇట్ ఈస్ నాట్ గుడ్. హెల్దీ డెమోక్రసీలో ఉన్నప్పుడు అకౌంటబిలిటీతో, జవాబుదారీతనంతో, రెస్పాన్సిబిలిటీతో మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని దాన్ని మిస్యూజ్ చేస్తూ ఎవరు కూడా మాట్లాడినా దాన్ని సహించకూడదు కూడా. నేను ఏం మాట్లాడుతున్నాను అని అంటే వారి యొక్క వ్యక్తిగతంగా వారు మాట్లాడారు కాబట్టి వారు స్వతహాగా వారి బయటికి వచ్చి అపాలజీ కూడా ఇచ్చారు వాళ్ళు. దాంతో మనం ఆ చాప్టర్ ని క్లోజ్ చేస్తే బాగుంటుంది. మాట్లాడదాం ఖచ్చితంగా ఎండు పడాలని చెప్పి ఈ రోజు ఐన్యూస్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో ఒక బాధ్యత గల ప్రతినిధులుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకొకసారి ఇలా మాట్లాడితే భయం అనేది ఒకటి ఉండాలి. ఖచ్చితంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే ధోరణి నుంచి బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మనం రామూర్తి గారు వాయిస్ నుమాన్ గారు ప్లీజ్, మీకు టైం ఇచ్చాను, మళ్ళీ టైం ఇస్తాను. రామూర్తి గారు, సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, సో ఏ మతమైనా అవ్వచ్చు, ఏ వర్గమైనా సంబంధించి కావచ్చు, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరిని కూడా కించపరిచేలా మాట్లాడకూడదు. ఈ రోజు మాట్లాడటం, ఒక సారీ చెప్పటం, సో దీనికి ఒక అంటే ఏది మాట్లాడినా సరిపోతుంది, ఒక క్షమాపణ చెప్తే సరిపోతుంది అనకుండా బాధ్యతగా మాట్లాడగలగాలి. ఆచితూచి మాట్లాడాల్సిన అవసరాలు ఉంటాయి. సభా సాంప్రదాయాలు పాటించాలని చట్టాలు ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా? అసలు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే ఆ ప్రసంగాలను చూసి ప్రజలు చూస్తూ ఉంటారు. సమాజం నేర్చుకోవాల్సిన పరిస్థితి పోయి సమాజం ఈ రోజు చేదరించుకుంటోంది ఈ తిట్ల పురాణాలు. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ఎటువంటి మార్పు రావాలంటారు? ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల మైండ్ సెట్ లో మార్పు రావాలి. ఫస్ట్ ఆ మూసి ప్రక్షాళన కంటే ముందు వాళ్ళ నోర్లను ప్రక్షాళన చేసుకోవాలి, దాన్ని సాఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొండ సురేఖ పరిశుద్ధ పరిజాలతో మాట్లాడింది, మహిళల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసింది, దాని తర్వాత వెంటనే సారీ చెప్పింది. అదే విధంగా హైదరాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక కులాన్ని పట్టుకొని మాట్లాడి దాని తర్వాత వెంటనే సారీ. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మందల సామేల్ గారు మందల సామేల్ గారు కూడా సారీ చెప్పడం ఎందుకు? మరి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మైండ్ లో ఉన్న చెత్తను వాస్తవంగా చెప్పాలంటే చాలా గలీజ్ అంశాలను ఫస్ట్ తుడిచివేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏ రాజ్యాంగం కూడా ఏ పార్టీ కూడా
బూతులు మాట్లాడమని, ఒక కులం మీద ఒక మతం మీద మాట్లాడమని ఏ పార్టీలు చెప్పు. కానీ వీళ్ళు ఏంటంటే స్వలాభం కోసం, అదే విధంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక కులం మీద ఒక మతం మీద విద్వేషం ఉంటే నువ్వు వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద కూడా మాట్లాడినా కూడా ప్రజలు క్షమించరు. అదే విధంగా మతాలు కానీ కులాలు కానీ. ఒక్కసారి ప్రసాద్ శర్మ గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు పొద్దున ఎవరు మాట్లాడొద్దని చెప్పొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట స్టేట్మెంట్ ఇస్తే అయిపోయాయి కదా. ఆయనే మాట్లాడుతున్నాడు కదా, ఇట్స్ హిమ్సెల్ఫ్ ఆయనే మాట్లాడుతున్నాడు కదా, ఆయనే బూతులు మాట్లాడుతున్నాడు కదా, మరి ఆయన కవర్ కేసీఆర్ గారు నేర్పినదే విద్య అండి. ఇది బూతులు నేర్పిందే కేసీఆర్ గారు. ఏం నేర్పిండు? ఉద్యమానికి అదే విధంగా పరిపాలన పరిపాలన 9.5 గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా హుందాతనంగా మాట్లాడో తెలుసు. మీలాగా రామూర్తి గారు, మనం వివాదాన్ని రెచ్చగొట్టుకోవడం కోసం చర్చ చేస్తున్నామా? సమస్యకు పరిష్కారం కోసం చర్చ చేస్తున్నామా? రాజకీయ పార్టీలుగా మీ బాధ్యత ఏంటి? ఇక్కడ కూడా మీ పార్టీలే వెనకేసుకుంటూ వస్తారా? దీనికి ఒక సొల్యూషన్ మీ అందరిపై లేదా? అధికారం వచ్చినప్పటి నుంచి పరిస్థితి మాట్లాడుకుంటా మీ మైండ్ సెట్ లో మార్పు రావాలి, మీ పార్టీలో మార్పు రావాలి. మహేష్ కుమార్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం లేదు, వాళ్ళ ఏఐసిసి గానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం గానీ వెంటనే కూర్చొని అవసరమైతే మంత్రివర్గంలో ఇలాంటి పదాలు ఎవరు కూడా వాడకుండా ఇంకోటి అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలండి. ఎందుకంటే చాలా పెద్ద అంశం ఇది. ఏం అవసరం ఉన్నదండి ఆయనకి ఏం అవసరం ఉన్నది, సురేఖకి ఏం అవసరం ఉన్నది, అంతకుముందు ఇంకో ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉన్నది? అసలు మీ కులాల గురించి మాత్రం ఎందుకు కడతారు? మీరు వచ్చింది అభివృద్ధి కోసం, అవి మర్చిపోయి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా పెద్ద అంశం వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి ఎవరితో ఒకరితో మాట్లాడిస్తారు, దాని వెనక మొత్తం మీడియాను మొత్తం చెప్తారు, శ్రీనివాస్ గారు ఏంటి అసలు మొత్తంగా ఒకళ్ళు విమర్శలు చేసుకోవటమే కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికే పనిలో రాజకీయ పార్టీలు లేవు, ఎవరికి వాళ్ళు క్రెడిట్ కోసం తాపత్రయపడుతున్నారు. సో అవే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా జరుగుతున్న చర్చలో పార్టీలను వెనకేసుకొచ్చే పరిస్థితే కనిపిస్తుంది, కానీ సొల్యూషన్ వెతికే పనిలో ఎందుకు పార్టీలను లేకుండా పోతున్నాయి? సో ఏం చేయబోతున్నారు? ఆ పార్టీల పట్ల, పార్టీ సిద్ధాంతం పట్ల ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళకు నైతిక విలువల గురించి కావచ్చు, లేకుంటే సర్వధర్మ సమభావం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా నేర్పుతారా, ఆ ట్రైనింగ్ ఇస్తారా, అటువంటి మాట్లాడే వాళ్ళను పక్కకు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ చూస్తా ఉంటే ఏ పార్టీ కూడా లేదు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాజకీయ పార్టీలకు కేవలం పరిపాలన కాదు, రాజకీయ పార్టీల వ్యక్తులండి. నేను ఇంకో చాలా విషయం బీజేపీ కూడా మర్చిపోయినా, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాదని ఆయన అట్లా మాట్లాడతాడు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఒకటి ఏమంటున్నా అంటే లేదు, నోటి దులా అన్నది ఒక్క పార్టీ కోసం కాదండి, నాయకులలో ఫస్ట్ మార్పు. పార్టీ సిద్ధాంతంలో ఉండాలి, పార్టీ ప్రవర్తన నియమాల్లో ఉండాలి, నిబంధనలో ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయా? ఏ పార్టీలో ఉన్నాయి చూపించండి. ఏ ప్రవర్తన గురించి, నైతిక విలువల గురించి, సమభావన గురించి ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరు ట్రైనింగ్ క్లాసులు నడిపిస్తారా మీరు మాలాగా? ఆ వ్యక్తిత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క క్లాసెస్ నడుపుతారా మీరు? ఎప్పుడూ అధికారం ఎట్లా రాబట్టాలనే ఉద్దేశంలోనే మాటలు మాట్లాడే స్పీచ్ ఉంటాయి తప్ప వ్యక్తిత్వ వికాసం గురించి దాదాపు ఒక కాంతి సంవత్సరం ఆయన కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఆయనలో మార్పు రాదు కావచ్చు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇషారా చేస్తే అవుట్ అయిపోతాడు. ఆయన చేస్తున్నా సరెండర్ అవుతుండ ఆయన చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి, నువ్వు బ్రాహ్మణ పురోహితుడు ఇంటికి పోయి కాలు కడిగి సారీ చెప్పు అని చెప్పాలి. చెప్తారా? నుమాన్ గారు వాయిస్ తీసుకుందాం. నుమాన్ గారు ఈ వివాదాల కోసం మాత్రం బట్టలు ఇప్పి స్నానాలు చేస్తారు గుళ్ళ దగ్గర. ప్లీజ్ రామూర్తి గారు, నుమాన్ గారు ఈ వివాదానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టబోతుంది? సో సామెల్ పై ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? సో ఏంటి, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? 100% శామ్యుల్ గారితో పెద్దలు మాట్లాడారండి. పిసిసి చీఫ్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో అవాస్తవాలు మీరు అక్కడ మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారు ఒక్కడే మాట్లాడారని చెప్పేసి, శ్రీధర్ బాబు గారు ఈజ్ సీనియర్ మినిస్టర్, ఈజ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. వారితో పాటు కూడా పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడారు. దాని తర్వాత వారు వచ్చి ప్రెస్ సముఖంగా వారు మాట్లాడడం జరిగింది, క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను మళ్ళొకసారి చెప్తున్నానండి, ఏ పార్టీ కూడా ఇంక్లూడింగ్ బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ కూడా ఒక వర్గానికి చెంది ఈ రకంగా మాట్లాడడం, హేట్
హోల్డ్, మీకే టైం ఇస్తాను. మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం అండి. శర్మ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఓకే, యా, నుమాన్ గారు ప్లీజ్ కంటిన్యూ. అవునండి. ఇప్పుడు ఒక విషయం క్లియర్ గా మనం డిబేట్ కంటే ఒక ఫైనల్ అండి. యా శర్మ గారు, ఏంటి మొత్తంగా ప్రభుత్వాలు అదే విధంగా ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ రోజు నిన్న టిఆర్ఎస్ పార్టీ అయింది, ఇవాళ కాంగ్రెస్ అయింది, రేపు పొద్దున బీజేపీ వస్తుంది అనుకోండి. ఏ గవర్నమెంట్ లో అయినా ఎవరైనా మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. షోకాజ్ నోటీస్ ఇచ్చినాక ఫ్యూచర్ లో ఎవరైనా ఇలా మాట్లాడితే ఈ రకంగా యాక్షన్ తీసుకుంటామని ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక నోటీస్ ఇవ్వద్దండి? ఇది అఫీషియల్ గా ఇస్తే అయిపోయి కదా ఇష్యూ. రేపు పొద్దున అందరికి గొడవలు పెట్టడానికి కాకుండా ప్రతిసారి తిట్టుడు, మళ్ళా డిబేట్లు పెట్టుకున్నాడు, బయట తిట్టుడు, మీడియాని ఎంకరేజ్ చేస్తాడు, ఇవన్నీ ఎందుకండి? రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది కదా మనకు. మా పోరాటం కూడా మీకోసమే. ప్రతినిధిగా వచ్చారు, బాధ్యత గల మీడియాగా మీకోసం పోరాటం చేస్తుంది మేమే. 100% మీడియాలో హైలైట్. ఎందుకంటే ఈ రకంగా కూడా ముఖ్యమంత్రి గారికి మెసేజ్ పంపించాలి. ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందే, మళ్ళీ అందరికి కూడా ఇవ్వాలి. ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే అవుతుంది. మరి యా, ఏంటి నుమాన్ గారు, మరి ఆ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారా? వంశీ గారు, ఐ డి నాట్ గెట్ యువర్ క్వశ్చన్, మరొకసారి చెప్పరా? ఏంటి అంటే మొత్తంగా శర్మ గారు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు యాక్షన్ ఏం తీసుకోలేదు. సో ఎవరికి వాళ్ళు చూసి చూడనట్లు ఇప్పుడు కూడా సార్, మీకు అధికార ప్రతినిధిగా వచ్చిన వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనమెవరు ఒకరికొకరు ద్వేషం కాదు. గవర్నమెంట్ లో ఏదైనా తప్పిదం జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీస్ ఇవ్వండి. అండ్ సేమ్ టైం మీడియా పరంగానే చెప్పండి ముఖ్యమంత్రి గారు, ఎవరు తిట్టొద్దండి, ఎవరు తిట్టినా, ఏ కులాన్ని తిట్టినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. ఒక నోటీస్ రిలీజ్ చేయడానికి ఏమైతుందండి ముఖ్యమంత్రి గారికి? శర్మ గారు, మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో అదే రిక్వెస్ట్ మీరు పైన భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో దేశం మొత్తట వారు ఏదైతే హేట్ స్పీచ్ ఇస్తారో, ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, వారు పార్లమెంట్ లో కట్వా అని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నారండి. ఫెలో ఎంపీని బట్టి ఒకటి కాదండి, ఒకటి చాగండి శర్మ గారు. నేను ఏమంటున్నాను, ఆయన ఏంటంటే ఒకటి నిమిషం అండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మీ ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించదా? ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి మీరు. షోకాజ్ స్పందించారా ఈ విషయం? ఆయన చేతిలో లేదులేండి, ఆయన పాపం. ఎక్కడ ప్రజలకు తెలిసేలా స్పందించాలి కదా. మీ రూమ్ లో కూర్చొని, మీ వారి రూమ్ లో కూర్చొని డిస్కషన్ చేస్తే సరిపోదు కదా. మీరు భలే చెప్తారు. మీరు వారు వచ్చేసేసి మీడియా సుముఖంగా పవర్ లేదు. నుమాన్ గారు ఒక ఎమ్మెల్యే గారు వచ్చేసేసి ఆన్ రికార్డ్ నా వల్ల ఇబ్బంది కలిగినట్టు ఉంటే నేను దానికి సారీ మీరు స్క్రీన్ మీద ఇంకొక ఇద్దరు మాట్లాడతారు, నోటీస్ ఇవ్వండి అంటుంటే. ఇప్పుడు నా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టే కదా వాళ్ళు మాట్లాడుతుంది. పబ్లిక్ నోటీస్ అందరికి ఇవ్వండి, ఎవరెవరు మాట్లాడితే అందరూ మీద యాక్షన్ అని ఎందుకు చెప్పారండి? ఒక్కటే అండి, ఉద్యమం సమయంలో కానీ దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు ఏ కులాన్ని కూడా ఏ మతాన్ని కూడా తక్కువ చూడలేదు. ఒకవేళ తక్కువ చూస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఈ విధంగా మాట్లాడే నాయకులు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవించాల్సిందే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గాని పార్టీ గాని మొత్తంగా ఈ వ్యవహారం అయితే చిలికి గాలివానలా మారుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. బాధ్యత గల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సభా సాంప్రదాయాలను పాటించాలి. బహిరంగ వేదికలపైనైనా బయటైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ వర్గ మనోభావాలను కించపరచకుండా మాట్లాడాల్సిన బాధ్యత అయితే ప్రజలపై, అదేవిధంగా పాలకులపై ఉందనేది సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. చర్చలో పాల్గొన్న రామ్మూర్తి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, శర్మ గారికి, నుమాన్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.